హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రమ్య అఫీషియల్. నేను ఈరోజు మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిది. పెసరట్ను పర్ఫెక్ట్గా ఈజీ వేలో క్రిస్పీగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామా? ముందుగా మనం పెసరట్టుకి పెసర్లు నానబెట్టుకోవాలండి. 2 కప్పుల పెసరపప్పుకి కప్పు బియ్యం అయితే వేసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇదైతే నేను నైటే నానబెట్టాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మీకు నేను చూపిస్తున్నాను. చూసారు కదా, నొక్కగానే ఎలా వస్తుందో, ఇలా వచ్చినట్టయితే మనకి పెసలు నానిపోయినట్టే. మనం నైట్ నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అయితే వంపేసి మరొకసారి పెసలు మనం వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన పెసలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి. పెసరట్టుకి మనం పొట్టుతో ఉన్న పెసలు మాత్రమే యూజ్ చేయాలండి. కనీసం 6-7 గంటలైనా నానబెట్టుకోవాలి. నేను వీటిని బ్రేక్ఫాస్ట్ కోసం నైటే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు జీలకర్ర, 3 వెల్లుల్లి రెమ్మలు, 5-6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, పిండి ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. పెసరట్టుకి అప్పటికప్పుడే మిక్సీ పట్టుకొని వెంటనే అట్లు వేసుకోవచ్చండి. ఈ పిండి దోశ పిండిలాగా, ఇడ్లీ పిండిలాగా నానబెట్టడం ఉండదండి. అలా పుల్లబెడితే పిండి పాడైపోతుంది, నొరగలాగా వచ్చేస్తుంది. మీకు కావాలనుకుంటే మిక్సీ కొట్టుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా సాల్ట్ అయితే మనం వేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం పెసరట్టు పైన వేసుకోవడానికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే సన్నంగా తరుపుకోవాలి. ఇవే కదండి అసలైన రుచి. స్టవ్ ఆన్ చేసి మనం పెనం అయితే ఇప్పుడు పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ని వేసుకొని బాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ప్యాన్ మీద స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దాన్ని ఒక గరిటెతో రుబ్బు తీసుకొని ప్యాన్ పైన వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెసరట్టు వేసాక హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిపైన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పీసెస్ అయితే మనం వేసుకోవాలి. పెసరట్టుకి ఆయిల్ కూడా ఎక్కువే వేసుకోవాలి, లేదంటే ఉడకదు. ఇది బాగా కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని కాసేపు కాలనివ్వాలి. అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని పల్లీ చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. చూశారు కదా పెసరట్టు ఎలా వేసుకోవాలో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే గంట సింబల్ వస్తుంది. దాని మీద కొడితే ఆల్ అని వీడియోస్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.